అన్నా పర్వాలేదు. ఈ సంవత్సరం నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. పెళ్లి చేసుకుందాం అనుకుంటా ఎరా అంతకంటే నా చెడ్డ పని ఏమన్నా ఉందా? ఏమైందన్నా దర్జాల నీకేంటన్నా? పెళ్లి చేసుకుంటే అత్త మామూలు భార్య పెట్టే బాధలు ఏముంటాయరా నీకు తెలుసా? నీకేంటన్నా మంచి చూసుకుని అత్తమ్మ వచ్చారు, బొలం ఇచ్చారు, అంతా మస్తుగా ఉంది కన్నా, ఎక్దమ్ ఉంది కన్నా. నా మామ ముండూరులోనే ఉంటాడు, నా ప్రాణం కూడా ముండూరులోనే వచ్చింది. తర్వాత చెప్తున్నాయి కానీ నువ్వు ఎన్నే అని చెప్పన్నా. నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే నీ ఆనందం నువ్వే నాశనం చేసుకున్నట్టు, నీ హ్యాపీనెస్ నువ్వు చంపేసుకుంటున్నట్టు. ఏ లేదన్నా. ఎవరా మాట అందరు? ఇప్పుడు చాలా మంది చేసుకున్నారు, ఏడు మీద చేసుకోలేదా? హ్యాపీగా ఉంటుండవు. ఎవరు నాగరాజు చేసుకోండో, మరి చాలా మంది రవీంద్ర చేసుకోండో, మరి సంటి చేసుకోండో, మరి ఇంకా చూడబోతే సీన్ చేసుకోండో, కాంతారావు చేసుకోండో, వినోద్ చేసుకోండో, మరి రాజారావు చేసుకోండో, చాలా మంది చేసుకున్నారు. ఎంతమంది హ్యాపీగా ఉంటే రమేష్ అన్న కూడా చేసుకోండు. నువ్వు చెప్పిన పేరుల్లో ఏ ఒక్కరైనా హ్యాపీగా ఉంటే ఈ స్టేజ్ మీదకి వచ్చి హ్యాపీగా ఉన్నా అని హ్యాపీగా ఉన్నా రవీంద్ర ఒక్కడ హ్యాపీగా ఉన్నా చెప్తాను. సినిమాయా లేరు, వారు రారు, వారు రారు. ఏం రారా? అరే అర్థందిరా అక్కడ వేరు వాజ్పేయికి ఏ ఒక్కరు 100 అంతేనా? 99 పేర్లేగా, అది గుర్తు పెట్టుకోవాలి మనం ఇక్కడ. పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండదు అన్న ఎవడు? పెళ్లి లేకపోతే హ్యాపీ లేకుండా ఉండదు. అంటే పెళ్లి చేసుకోకూడదా? మనం స్కిట్ వరకే ఫాలో అవుదాం అంతేగాని మొత్తం పెళ్లి చేసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ అంటే అట్టా ఇట్లా కాదు కదా. సరదాగే నేను కూడా సరదాగే మాట్లాడేది. బాబు పెళ్లి చేసుకునే హ్యాపీగా ఉన్న వాళ్ళందరూ చేస్తున్నాయి. కంటే కుటుంబం దొరికింది కాబట్టి సరిపోతారా? అడిగి ఆడింది ఆట పాడింది 2000 నువ్వు స్కిట్కి నీకు సంబంధం లేదురా. నువ్వు దగ్గర నువ్వేం చెప్పన్నా? అంతెందుకు సుధీ అట్లా వేరు వాజ్పేయి ఎంతమంది తెలుసు? ప్రపంచాన్ని మొత్తాన్ని తెలుసు. వాజ్పేయి అబ్దుల్ కలాం ఆయన ఎంతమంది తెలుసు? చాలా ప్రపంచాన్ని మొత్తాన్ని తెలుసు. నువ్వు చెప్పిన వేణు, వినోద్, సీను, కాంతారావు వీళ్ళందరూ ఎంతమంది తెలుసురా? మన ఊర్లో తెలుసు, మహా అయితే 10 ఊర్లు తెలుసు, 15 ఊర్లు తెలుసు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ప్రపంచ వ్యాప్తం తెలిసారు. పెళ్లి చేసుకున్న నానా ఎక్కడే మిగిలిపోయారు. ఓహో, అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చా? చాలా బాధలు ఉంటాయరా. లేదన్నా నువ్వు 100 చెప్పు, నేను పెళ్ళే చేసుకుంటా. కరెంట్ బిల్ కరెంట్ బిల్ ఓకేనమ్మా. ఎవరు పర్సనల్గా తీసుకో. కరెంట్ బిల్లు మీటర్ ఆడుంది, మీటర్ అక్కడ ఉంది, తీసుకో. ఎంత వచ్చింది? 1000 రూపాయలు వచ్చింది. 1000 రూపాయల 300 యూనిట్ల ఎంత ఎందుకు ఆడినా? ఇది బిల్లా లేదా ఒళ్ళు గొల్లా? ఎక్కడైతే కట్టలే. ఇంట్లో 3 ఫ్యాన్లు డుర్రు, వాషింగ్ మిషన్ డుర్రు, ఫ్రిడ్జ్ డుర్రు, ఇన్ని ఐటమ్స్ ఉంటే 300 యూనిట్లు రాక 30 యూనిట్లు వచ్చిందా? ఇంకా కొనుగోండి 60,000 బ్యాగ్ ఉంది. అందుకే తీసుకో. ఈ 1000 రూపాయలు కట్టాలంట, సాయంత్రం కల్లా సచివాలయంలో కట్టాలంట. వీడేమో చేతిలో డబ్బులు. మా మామగాడు 60,000 బాకీ ఉంది. హలో మామా, ఎలా మామా ఏడన్నారా? కరెంట్ బిల్ వచ్చింది, 1000 రూపాయలు వచ్చింది. వాడు సాయంత్రం కట్టబోయి ఫీజు బిక్కిపోతా అంటాడు. పొలంలో ఉన్న అల్లుడు, అల్లుడు పొలం పని చేస్తున్నా అల్లుడు. నువ్వు నా 60,000 ఉంచుకొని అల్లుడు అల్లుడు సరే అల్లుడు ఎంత వచ్చింది? ఇంటికి పంపిరు, నేను కట్టి పంపిస్తా. సరే అల్లుడు. కూరగాయలు వంకాయ, టమాటా, ఉల్లిపాయ, దోమదోరాయి. ఏ కూరగాయలు బాబు? అయ్యా చెప్పయ్యా. ఏమేమి ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. వంకాయ ఎంత? ఇది కులిపోయింది, ఇది పుచ్చిపోయింది. వంకాయ జరిగిపోయింది.
ఊరిని సొరకాయ అసలే బాగాలేదు పుచ్చిపోయినాయా ఏం చేసుకుంటావు పుచ్చిపోయినాయా సర్లే కానీ ఉల్లిగడ్డ ఎంత 100 కేజీ వాటికి రాదు రావాయా ఇవి వస్తాయి రావు ఎక్కడ రావు ఎక్కడ వస్తాయి రైతు బజార్ ఉంది అడుగు రైలు బజార్కి పోవాలి నాకు ఇంకా 10,000 బాగా ఉందా సర్లే కానీ ఎంత అయింది మొత్తం తీసుకుంటే 10 రూపాయలు ఇచ్చి 150 150 మనం చేసుకోరాదు రావాయా లైన్లో ఉండు నాది కాదు బిల్లు అరే మామ అల్లుడు కూరగాయలు వచ్చిండ్రా అల్లుడు వస్తానా అల్లుడు రా రా రారా అబ్బాయి అల్లుడు బాగున్నావు అల్లుడు బాగున్నావు అల్లుడు పూచిగా నువ్వు కూడా వచ్చినావా వచ్చింది కూరగాయలు తీసుకో ఒళ్ళు పట్టు బాబాతి గారితో ఒళ్ళు పట్టించుకో అయ్యా ఒకసారి చెప్పండి మా అల్లుడు ఏమేమి అడిగిండు అన్ని అడిగిండు 150 అయింది బిల్లు 150 అయిందా ఇప్పుడు పూచిగా ఇటు వస్తు ఎంత చెప్పినావు అయ్యా 150 చెప్పినావా 100కి రావయ్యా మొన్నే మా అమ్మాయి పెళ్లి చేశారు మా అల్లుడికి 60,000 ఇవ్వాలి ప్రతిదానికి నాకే ఫోన్ చేసి అవద్దపోతున్నాను అల్లుడు అల్లుడు నేను మాట్లాడతాను అల్లుడు నేను తీసుకుంటా అల్లుడు మా అమ్మాయి జాగ్రత్త అల్లుడు మీ అమ్మాయి ఏం కాదులే అయ్యా ఒక 90 రూపాయలు చేసుకొని ఎల్లుడు వస్తారా నేను రాడేంట్రా దానికి అల్లుడు అల్లుడు నేను మాట్లాడతాను అల్లుడు నువ్వు సీరియస్ అవ్వద్దు అల్లుడు నువ్వు ఇట్లా అటు వస్తే కదా పొద్దున ఇటు మా అల్లుడు సంగతి నీకు తెలియదు అయ్యా ప్రతి చిన్నదానికి నిండే కాబడతాయి నువ్వు ఒక్కసారి పెద్ద పని చేసుకొని ఒక 90 రూపాయలు చేసుకొని అయ్యా సరే కానీ నాకు కూతుర్లు అల్లుళ్ళు ఉన్నారుగా ఆహా ఇదే అన్నమాట అసలు విషయం నీకు కూతురు ఉన్నారా అయితే ఈ బాధలు తప్పలే అరే బెండకాయ పులుసు పెట్టు సరే అల్లుడు వంకాయ తరివి నానబెట్టి ఆడుంచు సరే అల్లుడు వంకాయ కిచెన్ లో కట్టు శుభ్రంగా ఉంచు టీ పెట్టరా కొంచెం పల్లి చేసారా తింటా సరే అల్లుడు పాలండి పాలు అల్లుడు పాలబండి వచ్చిందండి పాలబండి వచ్చిందండి పాలబండి రావాలండి మీ ఇంటికి మీ ఇంటి మొదలు వచ్చింది రావాలండి రావాలి పాలబండి వచ్చింది పాలబండి అల్లుడు అల్లుడు నేను బయట ఉన్నా అల్లుడు బయట ఉన్నావా అవును అల్లుడు ఏంటి నువ్వు వాడు ఏం చేస్తున్నావు నువ్వు పాలవాడు వస్తున్నా అల్లుడు నువ్వు గ్రూప్ నేను వస్తున్నా పాలవాడు వచ్చింది కానీ అల్లుడు 2 లీటర్ బట్టి 1.5 లీటర్ నాకు ఉంచి 1 లీటర్ పాలు పెట్టి నాకు ఉంచు అయ్యా ఎంత అయ్యా లీటరు 60 రూపాయలు 60 రూపాయలు మాట చెప్పరాదు లేదండి పొద్దున లేచి నేను పాలు తీసుకొని గడ్డి తేవాలి నీ కష్టాలు నీకు ఉన్నాయి మా కష్టాలు మాకు ఉన్నాయి పిల్లని ఇచ్చిన తప్పిద్దే కాదే కొంచెం పెద్ద పని తీసుకొని ఒక 50 రూపాయలకి ఇరాదు మా వాడు మీరు పొద్దున పాలు ఏంట్రా ఒక పాలు 2 లీటర్లు తీసుకోవడానికి ఇంత డిస్కషన్ చేయండి అల్లుడు 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 నువ్వు కంగారు పడుతావు అల్లుడు 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 నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను నువ్వు కొంచెం కూల్గా ఉన్నాను అయ్యా ఇవి 50 రూపాయలు తీసుకొని అయ్యి అయ్యా ఈ బెట్రా సరే అల్లుడు అల్లుడు ఈ కాలు అల్లుడు పంచదార లేదు అల్లుడు నేను తెచ్చానా వద్దులే అల్లుడు నేనే వెళ్ళి తెచ్చుకుంటా అరే ముక్కు దగ్గర ఎక్కడ వెళ్తుంది పైన అల్లుడు టీ అయ్యా టీ అల్లుడు చూస్తే ఒకటి నోట్లే అల్లుడు ఒకటి నోట్లే మొత్తం మాత్రమే వస్తేదేవుడు మరి వస్తేదేవుడు హలో మా ఊడిదిరా లైఫ్ అంటే చూడు ఎంత చేయకుండా చెప్పరా అంకుల్ మీరు ఒకసారి ఎట్లా అండి అరే ఆడు చూడు ఎట్ట మా అన్నయ్య బాధలే లేవు చూడు దర్జాగా ఎట్ట ఊగుతుండవు దున్నపోతాల బలిసి మామ పెడుతుండే చూడు ఎట్ట ఊగుతుండు చూడు ఒకసారి చూడండి ఒకసారి ఎట్ట ఊగుతుండు వాడికి ఏం బాధలు ఉంటాయరా వాడికి ఏంటి బాధలు
చూడు అటు ఇటు చూడు అసలు. ఏంట్రా మీరు ముగ్గురు గుసగుసలాడుతున్నారేంట్రా? అల్లుడు అదేం లేదు అల్లుడు, వాళ్ళు మంచి చదువు చెబుతుంటే ఏంటన్నా అల్లుడు, అంతే ఏం చేయలేదు. చూసి తర్వాత చేసుకో అయిపోయారా? సరే అల్లుడు. ఎందుకో రాశారని మొత్తం పెళ్లి చేసుకోవద్దు అందరా. చూడు ఆ దర్జా లైఫ్ ఆ కాలు అవ్వటం నాకైతే నచ్చింది. సుధీ ఇన్ని బాధలు అంటారా పెళ్లి చేసుకుంటే? వాడు 60,000 ఇచ్చినట్లేడు, పాలోడు నేనే కట్టాలి, అవునన్నయ్య. కరెంటు బిల్లు నేనే కట్టాలి, వాడు కూడా వచ్చిండు ఇంకా కూరగాయలు నేనే కట్టాలి. ఏం చేస్తాం? వాళ్ళు వస్తే లేట్ అయితే ఇది కావాలి. అంకుల్ మనం ఒకసారి ఎట్లా అండి, అది ఏంటి బాధ ఏంటి చెప్పు, నాకు ఎగురుతున్నాను. అది ఏంటి, వాడు వేసాలు చూడు, కరెంటు బిల్లు మామయ్య కట్టిండు, పాలోడు బిల్లు మామయ్య కట్టిండు. ఏంట్రా గట్టి కొత్తగా అసలు వాడు చూడు, వాడు వేసాలు చూడు, అసలు అది కట్టదు. వాడు చూడు, వాడికి ఏంట్రా బాధ ఏంట్రా, అసలు హాయిగా ప్రశాంతంగా ఉంటే. చూడు దున్నపోతు పలిచినట్టు బలుతుండవు. అయ్యా అయ్యా మా అల్లుడిని ఏమనుకోకయ్యా, నువ్వేదన్నా ఇంటికి నాకు మామూలుగా ఉండదు అయ్యా. ఎలాంటి మామూలు ఉన్నంత కాలం అలాంటి అల్లుడికి ఏమైతురా? అల్లుడు తొక్కుబట్టి నా చేస్తా, సారీ మామనే. నన్ను చూడరా, నన్ను చూడండి, మా అత్త మామ ఎంత బాగా చూసుకుంటున్నారు. అవునా, ఏమేమి చూసుకుంటున్నారా? నేను ఎప్పుడు వెళ్ళినా సరే చికెన్, మటన్, ఫిష్ పెడుతున్నారా? పెట్టి శుభ్రంగా చక్కగా మేపుతున్నారు. అందుకే మా అమ్మాయి అట్ట ఎందుకు ఉందో, నువ్వు ఎట్ట ఎందుకు ఉన్నావు నాకు ఇప్పుడు అర్థమైందిరా. నాకు ఇప్పుడు అర్థమైంది, నీ పొట్ట చూసి నీ అవతారం చూసి దొన్నపోతుగా తయారైంది. ఎట్రండి మీ అల్లుడికి అంతే వాళ్ళు కట్నం 60,000 ఇవ్వాలి. 60,000 ఇవ్వాలా? అవునయ్యా. మీరు ఒకటే మాట చెప్పండి. చెప్పయ్యా. నేనైతే డబ్బులు నా దగ్గర లేవు, నేను ఇవ్వనని చెప్పేసి మీ అల్లుడితో చెప్పేసేయండి. కొడతాడు అయ్యా. ఏమి కాదు, కొడితే నాకు దెబ్బలు కొడతారు, డబ్బులు లేవని చెప్పేసేయండి. వద్దయ్యా, మా అమ్మాయి కాపురం అయ్యా. నీ ఏం కాదు, మీ అమ్మాయి గుర్తులేదా? మంచిగా ఏమి కాదు అంకుల్, అర్థమైందా? డబ్బులు లేవని చెప్పేసి మొహం చెప్పేసేయండి. ఏమి కాదు అంటారా? ఏమి కాదు చెప్పేయమంటారా? తర్వాత జరిగే చూడండి. మా అమ్మాయి కాపురం ఏమి కాదు, నేనున్నా, ప్రాబ్లం లేదు. సరే అయ్యా. ఎవరన్నా వసూలు చేసుకోవచ్చు పాదబాకి. అల్లుడు అల్లుడు ఏంట్రా మామా వాళ్ళతో ఎక్కడ మీటింగ్ ఏంటి? ఏం లేదు అల్లుడు, చూసే అల్లుడు, చూసే అల్లుడు. ఏంటి మరి చెప్పాలి అల్లుడు. అల్లుడు నేను ఎంత ఇవ్వాలి అల్లుడు మీకు? 60,000. 60,000? అదే నేను గుర్తు చేయాలా? సారీ అల్లుడు, గుర్తుంది అల్లుడు, ఇప్పుడు 60,000 లేవు అల్లుడు. లేవా? లేవు అల్లుడు, ఒకసారి లేగలుడు, లేగలుడు, ఒకసారి నాతో మాట్లాడాలి. ఒకసారి పక్కకి చెప్పేంటి అల్లుడు, నీకు ఎంత ఇవ్వాలి? 60,000. ఇవ్వను. ఇవ్వను. అదేంటి మాయా ఇవ్వను? 60,000 అంటే నువ్వు మొన్న పోతలే అట్టే మడి కోసిన తర్వాత అమ్మేస్తున్నా. ఏ మడి కోసినా అది మేమే వాడుకుంటాం, కానీ నీకు ఇవ్వను. చెరువు దగ్గర కోసినాక చెరువు ముందు కూడా మేమే వాడుకున్నాం. బామ్మది కొంచెం పక్కకి వెళ్ళదు, మా ఆయన కూర్చోమా. విట్రారు, నువ్వు ప్రశ్నించలో అటు వెళ్ళి వచ్చిందా కూర్చో. అది కాదు మాయా, ఇప్పుడు కోతలు అయిపోయినాక ఎత్తనన్నావుగా. అల్లుడు కుడికాలు నొప్పుకుంది అల్లుడు. కుడికాలు నొప్పుకుందా? కొద్దిగా మోకాల దగ్గర కొంచెం నొప్పుకుంది. మోకాల దగ్గర నొప్పుకుందా? నీకు ఎంత ఇవ్వాలి అల్లుడు? 60,000. కొంచెం మోకాలు నొప్పుకుంది అల్లుడు. సర్లే మా మరి చెప్పాడు. చెప్పండి కీ రాదు. ఏ బోనం? దసరాకి ఏ బోనం? లేకపోతే దీపావళికి సరే అసలు ఇవ్వను అల్లుడు. మరి వచ్చే పండగ అసలు ఎప్పుడు ఇవ్వను. సగమి ఇవ్వను. వస్తానికి 5,000 కాలు కొంచెం కిందకి దింపు అల్లుడు. అరే నువ్వు ఎంతమంది చెప్పి బయట అప్పులు చేసిన మాయా? లేదు అల్లుడు, కొంచెం తలనొప్పిగా ఉంది. తలనొప్పి? తలనొప్పి ఉంది, కొంచెం టీ పెట్టుకొస్తావా? పెట్టుకొస్తా. ఎల్లు. అల్లుడు అయిపోయిందిగా. అల్లుడు పంచదార అయిపోయిందిగా. ఎవరు తెచ్చుకోవాలి? నేనే తేవాలి. మరి ఇల్లు వస్తే 10 నిమిషాల్లో నాకు టీ కావాలి. అల్లుడు మాయా. అల్లుడు ఏంటి చెయ్యి షేకొస్తుంది? బరువు ఎక్కువ. బరువు ఎక్కువైందా? అల్లుడు నేను షోర్ ఎక్కువ తాగను తెలుసా? తక్కువే వేసావా? కొంచెం ఎక్కువ ఉన్నా కానీ నీకు మామూలుగా ఉండదు అల్లుడు. బామ్మర్ది నువ్వేమో తీసుకుంటావా? తీసారావా? తీసుకొస్తా. ఇదిగో బుజ్జి గారు,
మాయా చెప్పు అల్లుడు. సరే చెప్పు. పండగ కాదులే కానీ అటుగా తిరిగి మనలో అనమాట బయటకి ఎందుకు మన వ్యవహారం మన సంసారం మన అమ్మాయి. ఓకే, మా అమ్మాయి నీ సంసారం బాగుంది, అప్పటి నుంచి మంచిగా ఉంది. చెప్పు. మీ అమ్మాయి జీవితమేగా ఐదేది పోనీ, ఐదేది పోనీ అమ్మాయి జీవితం పోనీ. తొక్కు పట్టిన అర్థిస్తే ఏంటి అమ్మాయి. అమ్మాయి మా ఇంటికి తీసుకెళ్తా. ఇప్పుడు అనవసరం ఓవర్ బిల్డప్ ఇచ్చినా ఏంటి ఎరా మేడం ఏంటి ఏంటి ఏమైనా ఓవర్ బిల్డప్ ఇచ్చినా ఏంటి? నాలా చేయకుండా బాకీ ఉన్న వాళ్ళు ఇందాక చేశారు అప్పుడు చేయకండి. అది నేను తప్పు కరెక్ట్ అనుకో, కరెక్ట్ కాదు అది కాదు మాయా. అల్లుడు చెప్పు అల్లుడు. నువ్వే ఈ పోతు నన్ను చూసి చాలా మంది ఎగ్గొడతారని. ఏమోను, నా కోసం కాదు వాళ్ళ కోసం అని. ఎవరి కోసమే? మా అమ్మాయి కోసమే నీకు డబ్బులు ఎట్లా, ఇంక వాళ్ళ కోసం నేనే ఇచ్చాను. రెండేది ఇవ్వను, ₹1 అనా పైస కూడా ఇవ్వను. ఏం చేస్తావు? నేనేం చేస్తా? మీ అమ్మాయిని పిచ్చ కొట్టుడు కొట్టి స్టేషన్కి వెళ్ళి చేతి పెట్టొస్తా. కొట్టు, నీ భార్య నీ ఇష్టం, నువ్వు కొట్టుకో తిట్టుకో ఏదైనా చేసుకో. పుట్టింటి పంపిస్తా. పంపి. ఏరా ఇట్రారా ఒకసారి. స్కిట్ మొదలు పెట్టిన కానీ పక్కనే ఉన్నావు కదరా? అవును. చూస్తూనే ఉన్నావు కదా? అవును. చూసి 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 వాడు పక్క తీసుకెళ్ళి నా మామ మంచోడు, నాకు చికెన్ తెచ్చిండు, మటన్ తెచ్చిండు, కోడి తెచ్చిండు, నీకు మీ మామ తెచ్చి నా మామకి ఎందుకురా? అల్లుడు ఏంటి అక్కడ ఒప్పుడు మీటింగ్? ఇలాంటి మామూలు దొరకరుగా, అందరూ కేసు పెట్టే మామూలు దొరకరుగా. చెప్పలేదు మాట్లాడినట్టుగా పప్పు అమ్మ పప్పు అని తీయడానికి వచ్చిండు. అంతేనా? అంతేగా. నేను నీకులా భయపడ్డాను, రావడంతోనే తొక్కిపడి నారదేస్తా. చాలా మంది చేద్దాం అనుకున్నారు కానీ కుదరలే. ఏమడు రావడం గుద్దులే గుచ్చు మొత్తం వంగబెట్టి ఎవరు తీయలేరని వాడు చదువుతుండవు. సరే ఓకే బాయ్స్, ఇదో మా జోక్ చేసినాం. ఇందులో ఎవరు పర్సనల్ ఫీలింగ్స్ లేవు, నాది కూడా లేదు. ఓకే కామెడీ కోసం